ప్రియమైన సోదరి సోదరులారా, ప్రసంగి గ్రంథం 1:18 ఒక మాట ఉన్నది. అధిక విద్య అధిక శ్లోకమైన ఉన్నది. దాని అర్థం ఏంటంటే, మన యొక్క అధికమైనటువంటి విద్యాభ్యాసం వలన అనేకమైన టెక్నాలజీలు మనం కొనుక్కుంటున్నాం. ఈనాడు మనం నడిపే బండులు ఎప్పుడు ప్రమాదం దొరుకుతాయో మనకు తెలియదు. మన యొక్క ట్రైన్లు ఎడుతూనే ఉన్నాయి, ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయో మనకు తెలియని పరిస్థితి. ఏరోప్లేన్లు వెళ్తున్నాయి, ఎక్కడ బ్లాస్ట్ అయిపోతాయో మనకు తెలియనటువంటి పరిస్థితి. ఓడలో వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ మునిగిపోతాయో తెలియదు. యుద్ధ వాతావరణం చెప్పడానికి అవకాశమే లేదు. భయంకరమైన ఆటం బాంబులు, న్యూక్లియర్ బాంబులు, కెమికల్ బాంబ్స్, రకరకాలైనటువంటివి. ఇక ఈ ఫోన్లు ఉన్నాయి చూడండి, ఇది మన జీవితాలు, మన కుటుంబాలు, మన బిడ్డలు అందరిని కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది. అందుకనే ఈ దినము ప్రపంచం అంతా కూడా దుఃఖంలో ఉన్నది, బాధలో ఉన్నది, భయంలో ఉన్నది. కారణం ఏంటంటే అధిక విద్య. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మండి, దాన్ని కోరుకోకండి, ప్రభువుని నమ్ముకొనండి. ప్రభు మీకు సహాయపడతాడు, అలాంటి శోకం రాకుండా ఉంటాడు. ఉన్నవాడితో తృప్తి పడతాము.